హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం యాంపేర్ నుంచి నెక్సస్ అలాగే మనకి ఏథర్ రిస్తా రెండింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండు కంపేర్ చేద్దాం, ఏది బాగుంది, మనకు ఏది తక్కువ ఏది ఎక్కువ అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నా అంటే రెండు ఒకే కాస్ట్లో వస్తున్నాయి, ఇంచుమించు రెండు లాంచ్ కావాల్సిన వెహికల్స్ అనమాట. కాబట్టి నేను దీంట్లో రెండింటి వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. మీరు చూడండి ఎలా ఉందనేది, మీకు నచ్చింది ఏ వెహికల్ నచ్చింది అనేది మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎలా వెహికల్ ఏది బాగుందనే దాని గురించి కూడా కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఇంకా మేము వెహికల్స్ గురించి చూసుకుంటే యాంపేర్ నెక్సస్ అయితే మనకి ఇప్పుడు లాంచ్ కావాల్సి ఉంది. మనకి ఇప్పుడు మనము 9,999 రూపాయలు బుక్ చేసుకుంటే మనకి ఈ నెల మే నెల లాస్ట్ కల్లా మనకి ఈ వెహికల్ డెలివరీ అయితే చేస్తారనమాట. వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది, ఫ్రెష్ లుక్తో వస్తుంది. చూద్దాం ఈ రెండింటి మధ్య ఏం డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏథర్ రిస్తా గురించి మాట్లాడుకున్నాం. ఇది వచ్చి మనకి ఇందులో వచ్చి 2.9 కిలోవాట్ బ్యాటరీ నుంచి 3.7 కిలోవాట్ బ్యాటరీ వరకు రెండు విధాలుగా అయితే మూడు విధాలుగా అయితే దీంట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం 2.9 కిలోవాట్ కాస్ట్ చూసుకుంటే మనకు 1,10,000 అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ఇందులో బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 2.9 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. రేంజ్ చూసుకుంటే మనకు 125 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. స్పీడ్ మనకు 80 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. అలాగే మనకు 60,000 కిలోమీటర్స్ వరకు ఇది వారంటీని అయితే ఎక్స్టెండ్ 5 ఇయర్స్ కానీ 60,000 కిలోమీటర్స్ కానీ మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకు IP67 రేటింగ్స్తో అయితే వస్తుంది. ఇందులో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తున్న అంశం వచ్చి బూట్ స్పేస్ అనమాట. 34 లీటర్స్ బూట్ స్పేస్తో అయితే వస్తుందన్నమాట. 7 ఇంచెస్ TFT నాన్ టచ్ డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. దీంట్లో బ్లూటూత్, నావిగేషన్, అలాగే మనకు GPS లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. రిస్తాలో 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చి ఎకో, రెండోది వచ్చి జిప్ అనమాట. ఇలా 2 మోడ్స్తో అయితే వస్తాయి. అంతేకాకుండా ఏథర్లో హలో స్మార్ట్ హెల్మెట్, మనం ఛార్జ్ చేసుకోవడానికి USB ఛార్జింగ్ పోర్టు, అలాగే DRL లైట్స్, ఫ్రంట్ LED హెడ్ ల్యాంప్, అలాగే రియర్లో వచ్చి టైల్ ల్యాంప్స్ ఇలాంటివి వస్తాయి. అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. మ్యాక్స్ పవర్, మోటార్ పవర్ చూసుకుంటే దీంట్లో 4300 వాట్స్ మ్యాక్స్ పవర్ అయితే ఉంటుంది. ఇది టార్క్ వచ్చి మనకు 22 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. మనకు బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 119 కిలోస్ బాడీ వెయిట్ అయితే ఉంటుంది. సీట్ హైట్ చూసుకుంటే 1850 mm హైట్ అయితే వస్తుందన్నమాట, సీట్ హైట్. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇందులో వస్తుంది. అలాగే ఇందులో కూడా మనకు హిల్ హోల్డ్ అసిస్టెంట్, అలాగే షేర్ లైవ్ లొకేషను, యాంటీ థెఫ్ట్ అలారం, పింగ్ మై స్కూటర్ లాంటి ఆప్షన్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. మనకు ఏథర్లో ఏ ఆప్షన్స్ వస్తాయో అన్ని దీంట్లో కూడా వస్తాయి. ఏమంటే దీంట్లో మనకు ఏథర్ 450S మాదిరిగా టచ్ డిస్ప్లే అయితే రాదు, నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది. పక్కన జాయిస్టిక్ వస్తుంది, దాంతో మనము దాన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు ఇది 1,10,500 రూపీస్ అయితే పడుతుంది. కాస్ట్ ఓకే, కానీ ఏథర్ అనేది ఆల్రెడీ ప్రీమియం కిందకి వెళ్ళిపోయింది. అది కాస్ట్ మళ్ళీ ఎంత పెడతారు, 1,10,000 తర్వాత మనకు ఎంత కాస్ట్లో వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఇంకా మనకు యాంపేర్ నెక్సస్ గురించి మాట్లాడుకుందాం. వెహికల్ సేమ్ అండి, చాలా ఫ్రెష్ లుక్తో చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. అలాగే మనకు 1 ఇయర్ ముందు ఏ వెహికల్ అయితే వీళ్ళు నోయిడా ఎక్స్పోలో పెట్టారో సేమ్ అదే స్కూటర్ అయితే ఇప్పుడు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ముందు చూడండి, LED ల్యాంప్స్ కానీ అలాగే ఆ బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్కడ కానీ నట్ బోల్ట్ అనేది వాళ్ళు యూజే చేయలేదన్నమాట. ఒక ఫ్రెష్ లుక్తో అయితే వెహికల్ని తీసుకురావడం అయితే జరిగింది. ఈ డిజైన్లో కానీ మనకు దీంట్లో మొత్తంగా చూసుకుంటే ఒక ఇండియన్ కల్చర్ అయితే ఇందులో కనపడుతుంది అనమాట. మనకు అప్సరా, కలంకారీ లాంటి ఆప్షన్స్ అయితే, అంటే అలాంటి కల్చర్కు సంబంధించిన విధంగా అయితే కనుక ఈ వెహికల్ని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగిందనమాట. మనకు ఫ్రంట్ బ్యాక్ టైర్స్ చూసుకుంటే మనకు 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. మనకు సీట్ హైట్ చూసుకుంటే 1750 mm హైట్ అయితే సీట్ అయితే వస్తుంది. ఫ్రంట్ LED ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. మనకు ఫ్రంట్ డిజైన్ చూసుకోండి, మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి కానీ, అలాగే ఫ్రంట్ లుక్ కూడా యాంపేర్ వాళ్ళ లోగో కానీ ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మడ్గార్డ్ కానీ చాలా బాగుంది ఫ్రంట్కి. అలాగే మనకు డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ మనకు నార్మల్ డ్రమ్ బ్రేకే వస్తుంది అనమాట. ఇంకా మనకు చూడండి బ్యాక్ సైడ్ మనకు చూడడానికి అక్కడ
మనకు బ్యాక్ సైడ్ వచ్చి సస్పెన్షన్ అయితే డ్యూయల్ షాక్ సస్పెన్షన్ వెనక పక్క వస్తుంది, ముందర మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అలాగే బ్యాటరీ హీట్ బయటికి పోవడానికి వెంటిలేషన్ కూడా వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూడండి ముందర కూడా మనకు ఫ్రంట్ కూడా మనకి ఈ హీట్ బయటికి పోవడానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, మనకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే యూఎస్బీ పోర్ట్స్ కూడా మనకు దీని లోపలనే వస్తాయన్నమాట. ఇలా అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ కీ ఉంటుంది, బ్యాటరీ అయితే అందులో ఉంటుందన్నమాట. మనకు బూట్ స్పేస్ అయితే ఇది వస్తుంది, లోపల లైటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ ఆప్షన్స్ ముందుండే వెహికల్లో కూడా ఇవి ఉండేవి, అవన్నీ వాళ్ళు ఏది స్కిప్ చేయలేదు. దీంట్లో బూట్ స్పేస్ కొంచెం చిన్నదని చెప్పాలి, ఏతర్ రిస్తాలో కొంచెం బూట్ స్పేస్ పెద్దది వస్తుంది, దీంట్లో కొంచెం బూట్ స్పేస్ తక్కువ ఉందనే చెప్పాలి. మనకు మినిమం ఒక 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో వస్తుంది. మనకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా లోపలే ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇంకా మనం బ్యాటరీ అలాగే మనకు స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 136 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 93 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. మ్యాక్స్ మోటార్ పవర్ వచ్చి 4 కిలోవాట్ మోటార్ పవర్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. అలాగే 3 కిలోవాట్ బ్యాటరీ ఎల్ఎఫ్పి బ్యాటరీతో అయితే ఇది వస్తుంది. లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే అనమాట. ఇది మంచి టెక్నాలజీ, ఎక్కువ రోజులు బ్యాటరీ వారంటీ కానీ అవన్నీ కూడా వస్తాయి, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా దీంట్లో మనకు 5 రైడింగ్ మోడ్స్ అయితే వస్తాయి, ఎకో, సిటీ, స్పోర్ట్స్, లెంపో అనే ఇవి కాకుండా రివర్స్ మోడ్ కూడా ఒకటి వస్తుందన్నమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి ఇది ముందు చెప్పినట్టుగా 1750 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రియర్ టైల్ ల్యాంప్స్ కూడా మనకు ఎల్ఈడిలోనే వస్తాయన్నమాట. 3.3 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మనకు గ్రేడబిలిటీ చూసుకుంటే 16 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అలాగే బ్యాక్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది. 7 inches TFT డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇది టచ్ డిస్ప్లేతో వస్తుంది. ఏతర్లో మనకు నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది, దానికి జాయిస్టిక్స్ వస్తాయన్నమాట. ఇందులో వచ్చి జాయిస్టిక్స్ ఏముందో డైరెక్ట్గా టచ్ కాబట్టి మనకు టచ్ డిస్ప్లే అయితే దీంట్లో వర్క్ అవుతుంది. దీంట్లో కూడా మనకు జీపీఎస్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్ లాంటి ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటుంది. ఇది ఒక రకంగా ప్రీమియం లుక్ అండ్ డిజైన్తోనే వస్తుందన్నమాట. 4 కలర్స్ ఆప్షన్లో అయితే వస్తుంది. జెన్స్కార్ ఆక్వా, అలాగే మనకు లూనార్ వైట్, ఇండియన్ రెడ్, స్టీల్ గ్రే లాంటి కలర్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ఇంకా కాస్ట్ విషయం మాట్లాడుకుంటే ఇది కూడా 1,10,000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. 9,999 రూపీస్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అమౌంట్ బుక్ చేయడానికి ఉంటే అమౌంట్ అయితే ఇది మనం బుక్ చేసామంటే మే నెల లాస్ట్ కల్లా దీన్ని డెలివరీని అయితే చేస్తారనమాట. ఇంకా అలాగే మనకు మొత్తం ఇంకా చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. 2 వెహికల్లో బాగానే ఉన్నాయి, కానీ లుక్స్ పరంగా చూసుకుంటే నాకెందుకు యాంపేర్ అయితే చాలా బాగుందని చెప్పాలి. 136 కిలోమీటర్స్ రేంజ్, 7 inches టచ్ డిస్ప్లే అంటే యాంపేర్లో ఇంతకుముందు మనం వెహికల్ చూసిన దానికి ఇప్పటికీ చాలా అంటే చాలా మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. లుక్స్ అలాగే ప్లెజెంట్గా ఉంది, బూట్ స్పేస్ ఉంది. అంతకుముందు ఉండే వెహికల్లో బూట్ స్పేస్ తక్కువ వచ్చేది, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెహికల్ అయితే చాలా బాగుంది, నాకైతే లుక్ బాగా నచ్చింది. ఈ వెహికల్ అయితే కనుక మనకు ఖచ్చితంగా తిరుపతిలో వస్తుంది, వచ్చినప్పుడు నేను మీకు ఫిజికల్ రివ్యూ అయితే పెడతాను. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూస్తున్నారు కదా, రెండిట్లో మీకు డిఫరెన్సెస్ అయితే మీరు చూడండి, కంపేర్ చేయండి ఎలా ఉందనేది. నాకైతే యాంపేర్ నెక్సస్ అయితే నచ్చింది. ఏతర్ రిస్తా అనేది కాస్ట్తో కూడుకున్న పని. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి 1,10,500 చెప్పిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఛార్జెస్ అవి ఇవి అని చెప్పేసి సుమారుగా వాళ్ళు అమౌంట్ అయితే ఎక్కువ వేస్తారు. యాంపేర్లో అయితే మనకు ఫస్ట్ నుంచి కూడా కాస్ట్ అయితే తక్కువే ఉందన్నమాట. ఒక బెస్ట్ వెహికల్ అనే చెప్పాలి యాంపేర్ నుంచి నెక్సస్ అయితే. కలర్స్ కూడా ప్లెజెంట్గా ఉన్నాయి, లుక్ కూడా చాలా బాగుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.